ఆనం గారు రెస్పాండ్. ఇప్పుడు దువ్వాడ గారు చాలా దీనంగా, చాలా మంచి బాలుడిగా, చాలా మంచి వ్యక్తిగా, అసలు ఇటువంటి పర్సన్ దువ్వాడ అని ఆశ్చర్యపడే మనుషులు మారకూడదు ఏంటండి, ఒకే ఏంటంటే దువ్వాడ గారికి ఒక్క నిమిషం అన్నగారికి పదవి ఉన్నా పదవి లేకపోయినా ఇలాగే ఉంటే ఎంత ముచ్చటగా ఉంది తెలుసా. ఇప్పుడు చూస్తుంటే పాత దువ్వాడ శ్రీనివాస్, ఇప్పుడు దువ్వాడ శ్రీనివాస్ అన్న ఎంత తేడా చూడండి. విత్ పవర్ వితౌట్ పవర్ అనేది ఈ రోజు మన అన్నం చూస్తే ముచ్చటేస్తుంది. ఎస్, మీరు అసెంబ్లీకి రావడం, ఒక ప్రొసెషన్ లో ఎమ్మెల్సీలు బయట వాళ్ళు చాలా మంది ఉండేది, నేను చూసాను విజువల్స్. మిమ్మల్ని మార్షల్స్ అడిగింది ఏంది సార్, ప్లే కార్డ్స్ అలౌడ్ లేదు, ప్లే కార్డ్స్ పెట్టేసి మీరు లోపలికి పోవచ్చు అన్నారు. మీరు ఒప్పుకోలే. ప్లే కార్డులు పెట్టుకొని మిగతా బయట జనాలతో కూడా మీరు రావాలంటే వాళ్ళు అడ్డుకున్నారు. ఆ విషయం మాత్రం మీరు ఇక్కడ చెప్పరు. ఎందుకు తోస్తారండి అసలు? మిమ్మల్ని మార్షల్స్ ఎందుకు తోయాలో అసలు అవసరం ఏముంది వాళ్ళకి? వాట్ ఈస్ ద రీజన్? అది ఏంది వాళ్ళ డ్యూటీ? అది మీరు రాండిరా బాబు, మీరు రాండి అసెంబ్లీలో. కానీ మేము బతిలాడుతుంటే మీరు రాకూడదని డిసైడ్ అయ్యి కావాలని బయట వాళ్ళని తీసుకొని వచ్చి అందరు కలిసి వచ్చి ప్లే కార్డులు నిరసిస్తూ కావాలని మీరు రాకుండా ఆగిపోవాలని మీరు కావాలని చేసిన పని అది. ఓకే, కమాన్, ఈ రోజు మేము రిక్వెస్ట్ చేస్తున్నాం, దయచేసి రాండి, అసెంబ్లీకి రాండి. ఎస్, మీకు బంగారు కుర్చీ కావాలా, మీకు పూల బాట వేయాలా? ఎయిరు ఒకటే గుర్తు పెట్టుకోండి, ఎయిరు. ఎందుకంటే కుదరదు, ఎందుకంటే ఒపోజిషన్ హోదా లేరు. పోయిన అసెంబ్లీలో డిప్యూటీ స్పీకర్ ఏమన్నా మాకు ఇచ్చారా? యూత్ కదా, మీకన్నా ఎక్కువ సీట్లు మాకు వచ్చినాయి కదా. డిప్యూటీ స్పీకర్ మాకు ఇలేదే, ఎందుకు ఇలా? అప్పుడన్నీ గుర్తు రాలేదా మీకు? ఇవన్నీ సింపుల్ పాయింట్, గుర్తు రాలేదా? సో నేననేది అంటే దువ్వాడ శ్రీనివాస్ అన్న, పవర్ ఉన్నా పవర్ లేకపోయినా మనిషి వ్యక్తిత్వము, మనిషి ముక్కుసూటితనం ఒకే విధంగా ఉండాలనేది నా కోరిక. ఇప్పుడు ఇంకొకటి, మీరు చెప్పిన 107 హత్య కేసులు ఏదైనా ఉంటే దయచేసి మా రజనక్కకి ఇవ్వండి. మా యొక్క బ్రహ్మాండంగా మీకోసం ఫ్రీగా, మీరు రూపాయి కూడా డబ్బులు ఇవ్వల్లా. అవసరమైతే కోర్టు ఖర్చులకు కూడా మేమే పెట్టుకుంటాం. మేము ఇమీడియట్ గా కోసం రజనీ గారిని వారు మా సహాయం తీసుకోరు సార్. ఎందుకంటే దాసుడైనటువంటి పొనగలు సుధాకర్ రెడ్డి గారు వాళ్ళతో ఉన్నారు. ఆయన ఢిల్లీకి వెళ్ళి కూడా ప్రెస్ మీట్లు ఇచ్చారు. ఇక్కడుండే సిఐడి చీఫ్ ని కూడా ఢిల్లీకి వెళ్ళి ప్రెస్ మీట్లు తీసుకున్నారు. ఇప్పుడు ఆయన చెప్తున్నట్టుగా ఆయన ఇచ్చిన కేసు తీసుకోకపోతే వాళ్ళ దగ్గర ఒక పెద్ద దళం ఉందండి. ఆ దళం లేకపోతే ఆ వర్గాలు వారే కోర్టుకు వెళ్ళిపోతారు. మా దాకా రాదు అవకాశం. ఈరోజు మారు మనసు పొందినటువంటి మా ఎమ్మెల్సీ అన్న మాట్లాడుతుంటే అరే నిజంగా అన్యాయం జరిగిపోయిందేమో, నేను మాట్లాడాలి, నా గొంతుకు విప్పాలి, న్యాయవాదిగా నా వృత్తి నేను నిర్వహించాలనిపిస్తుంది. తర్వాత చూస్తే వెనకాల ఉండే ఆంధ్ర అజిత్ మా రాంబాబు అన్న కనపడుతున్నాడు. ఆ తర్వాత అనిల్ కుమార్ యాదవ్ అన్న కనపడుతున్నాడు. వీళ్ళెవరు గెలవలేదు కదా, గెలవని వాళ్ళు అసెంబ్లీకి ఎందుకు వచ్చి ధర్నాలు చేస్తున్నారు? అదే వెనకాల మీరు కనపడ్డారు అనుకోండి, మిమ్మల్ని రానివ్వలేదు అనుకోండి, మేమే అడుగుతాం. మీరు మాట్లాడకపోని అసెంబ్లీలో కూర్చునే అవకాశం కల్పించారు కదా. రాజాలాగా వచ్చారు. చెప్పండి. నాతో మేము 41 మంది ఎమ్మెల్సీలము, 11 మంది ఎమ్మెల్యేలు, ముఖ్యమంత్రి గారు, మాజీ ముఖ్యమంత్రి గారితో కలిపి మేమే వచ్చాం తప్ప అన్యులు ఎవరు అక్కడికి రాలేదమ్మా. అసెంబ్లీ గేట్ దగ్గర కూడా రాలేదు. విజువల్స్ లో ఉంటే చూపించండి, నేను ఉంటాను విజువల్స్. అక్కడ రాంబాబు గారు కానీ అనిల్ గారు కానీ కనబడితే నేను ఓకే. ఆ విజువల్ ఏమో ఇప్పుడు చూసిన విజువల్స్ చూడండి, వాళ్ళు ఎవరు కనబడినా నల్ల బ్యాడ్జీలు పెట్టుకుండి ప్లకార్డ్స్ తోటి ఉన్న విజువల్స్ ప్లే చేయండి. తప్ప ప్రజాప్రతినిధులు తప్ప ఎవరు అక్కడ లేరు. ఉంటే చూపించండి అమ్మా, యాక్సెప్ట్ చేస్తాను. ఇక్కడ వీడియోలో అయితే పోలీసులు ఎవరికి వెలువ చేయరు, ఓన్లీ ఎమ్మెల్సీస్ ఎమ్మెల్యేలకి అలౌ చేస్తారు. ఆ నాయుడు ఉన్నాడు చూడండి, మీ ఇతను
ఆ ప్రోగ్రామ్ అది ఆ visuals అవేనా? ఆ visuals ఆ, అవేనా? ఓకే, ఓకే దువ్వాడ గారు, ఆ visuals సార్, ఏనా? ఓకే సార్, పాపం దాంట్లో ఇదిగో ఇక్కడ అయితే చూడండి. వీళ్ళు నిజంగానే ఎమ్మెల్సీలే వచ్చారు సార్. ఆయన ఎవరు? ఏదో ఫ్లెక్సీ కదా, పట్టుకొని అవేనా visuals? చూపిస్తున్నారు. అదే విజువల్స్, అదే అందులో వైట్ వాళ్ళు లేరు కదా? అందులో బయట వాళ్ళు ఎవరు లేరు. లేరు, అందులో నేను కూడా లేరు. ఉన్నాను. బయట వాళ్ళు ఎవరు లేరు. మంచి యా, ఎగ్జాక్ట్లీ సార్. బయట వర్మ గారు ఎవరు లేరు. అలాంటి పరిసర ప్రాంతాల్లో వర్మ, ఆయన వర్మ. బ్లాక్ కలర్ కండవా కప్పుకొని ఆ చేతిలో ఉండే కాగితాలు పట్టుకొని ఆ మాదిరిగా అసెంబ్లీలోకి నాట్ అలౌడ్ సార్. బీయింగ్ ఆన్ ద సెక్యూరిటీ ప్రిన్సిపల్, ఎన్నిసార్లు సెక్యూరిటీ వచ్చారమ్మా? ప్రాబ్లం, పెద్ద డిసిప్లినరీ ప్లకార్డ్స్ యాక్షన్ కమిటీ పట్టుకొని కింద అది కరెక్ట్ పెద్ద కాదు. ప్లకార్డ్స్ పట్టుకొని కౌన్సిల్లో అసెంబ్లీలో ప్రదర్శించేటప్పుడు మేము ఊరుకున్నాం కదా. మా అవును సార్, నాకు గుర్తొచ్చింది. ఇప్పుడు మీరు చెప్పారు, నాకు గుర్తొచ్చింది. స్పీకర్ అది మీదకి ఎప్పుడు జరిగిందంటే చింపేసి సార్, శాసన స్పీకర్ మండలి- మీదకి కాగితాలు చించేసి ఇసిరేసినప్పుడు అవును, అవును స్పీకర్ సార్, మీకు అవమానపరిచినప్పుడు చెప్తాను, చూసాం మీకు కదమ్మా. అన్న, అన్న, ఒక్కసారి ఏమనలేదే. చెప్పే అవకాశం ఇవ్వండి అన్న. సరే, మీరు అన్న, ప్రజాస్వామ్యం శాసన మండలి- మీరు చేశారు శాసన మండలి అనుకున్నామే తప్ప చైర్మన్ షరీఫ్ గారు, ఎందుకు శాసన మీరు అక్కడే మండలి ప్రింటింగ్ చైర్మన్ చేసుకొని షరీఫ్ గారు సొంత లోపలికి తీసుకొచ్చి అమరావతి ఆగిపో- ప్రదర్శనలు చేశారమ్మా. అమరావతి కాన్సెప్ట్ లో మాట్లాడిన అమరావతి కదా, ప్రతి సబ్జెక్ట్ లో కూడా ప్రదర్శన చేశారు ప్లకార్డ్ తో. ఆ కాగితాలు చించి స్పీకర్ గారి మీద విసిరారు. ఆపేసి గుర్తుంది ఇప్పుడు గుర్తొచ్చిందన్న.